హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయా? అలానే అవాంఛిత రోమాలు అన్నెసెసరీ ఫేషియల్ హెయిర్ తోటి ఇబ్బంది పడుతున్నారా? ముఖం పైన జుట్లు ఎక్కువైపోయి గడ్డంలాగా ఇబ్బంది పడుతున్నారా? అలానే చేతులపైన, ఒంటిపైన, శరీరం పైన జుట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారా? వీటన్నిటికీ సమాధానం ఏంటి అని అంటే హెయిర్ రిమూవల్ లేజర్స్. హార్మోనల్ ఇబ్బందుల వల్ల వచ్చిన ఈ హెయిర్స్కి లేజర్స్ పని చేస్తాయా, లేక ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? వీటన్నిటి గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఫౌండర్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్గా జరగవచ్చు. ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది జరిగినప్పుడు అవాంఛిత రోమాలు అనేటివి చూస్తూ ఉంటాం. కొంతమంది అమ్మాయిలకి, అలానే చాలామంది ఆడవాళ్ళకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళకి జుట్లు అనేది సడన్గా పెరగటం అనేది వస్తూ ఉంటుంది. జుట్లు అనేది సడన్గా లావుగా అవ్వటం, అలానే పొడుగు పెరిగిపోవటం, అది ప్లక్ చేసుకోకపోతే, థ్రెడ్ చేయకపోతే, వ్యాక్సింగ్ చేయకపోతే అప్పుడు ఏం ఇబ్బంది అవుతుందనంటే అది జుట్టు లాగేయకపోతే మీకు వికారంగా కనిపించటం అనేది ఉంటుందన్నమాట. ఈ జుట్లు మీ చర్మానికి ఎక్కడైతే ముఖం పైన ఉంటుందో దవడ కింద భాగం కానివ్వండి, దవడ దగ్గర ఇక్కడ కానివ్వండి, అలానే పెదవి పైన కానివ్వండి, అలానే చుట్టూరా ఇక్కడ సైడ్ బర్న్స్ అని అంటాం, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ ఉండటం వల్ల దానికి ప్రాబ్లమ్స్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ చర్మంలో జుట్లు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. జుట్లు ఉంటే, అవాంఛిత రోమాలు ఉంటే, అన్వాంటెడ్ హెయిర్స్, అన్నెసెసరీ హెయిర్స్ ఉంటే గనక మనకి ఎటువంటి శరీరంలో ఎటువంటి డ్యామేజ్ అవుతుందండి? ఎటువంటి డ్యామేజ్ జరగదు. కానీ ప్రజలలో వాళ్ళకి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతుంది. చాలామంది మీరు గమనిస్తే జుట్లు ఎక్కువ ఉంటే గనక వాళ్ళు బయటకి అంత కామన్గా రారు. అంటే చాలా స్నేహితులతోటి కానీ, లేక మిత్రులతో కానీ, లేకపోతే చుట్టాలతో కానీ, ఫంక్షన్స్తో కానీ అంత ఈజీగా మింగిల్ కాలేరు. ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనంటే, అమ్మో ఫంక్షన్ ఉందా, ఇప్పుడు నేను ప్లక్ చేసుకోవాలి, నేను థ్రెడ్డింగ్ చేయించుకోవాలి, వ్యాక్సింగ్ చేయించుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ పార్లర్కి పరిగెత్తుతారు. సో ఇలా వ్యాక్సింగ్ చేయగానే మళ్ళీ ఇంకొద్దిగా లావుగా జుట్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, దానికి అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే లేజర్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లేజర్స్ అనేది చేయటంతో మీకు జుట్లు అనేది బాగా సన్నగా అవుతుందండి. కానీ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే గమనించుకోవాల్సింది మనం ఏంటంటే రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో రేషియల్ వేరియేషన్ అనేది ఉంటుందండి. అంటే ఆడవాళ్ళలో జన్యుపరంగా ఒకవేళ అమ్మకి కానీ, అమ్మమ్మకి కానీ, చిన్నమ్మకి కానీ, పెద్దమ్మకి కానీ, తాతమ్మలకు కానీ, నానమ్మలకు కానీ, ఎవరికైనా కానీ ఆడవాళ్ళకి మోచేతి నుంచి జుట్లు ఏవైతే ఉంటాయో, అలానే మోకాల నుంచి కిందకున్న వాటికి ఆ ఏరియాలో జుట్లు ఉంటే గనక, శరీరంలో వాళ్ళకి జుట్లు ఉంటే గనక మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పై పెదవి పైన ఉన్న వాళ్ళకి కూడా అది మీకు వంశపారపరంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే దవడ కింద భాగం కానీ, సైడ్ బర్న్స్ కానివ్వండి, లోవర్ ఫేస్ కానివ్వండి, అలాగే ఫుల్ ఫేస్ కానివ్వండి, అలా కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే జుట్లకి ఏంటి అని అంటే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే లావుగా వస్తున్నాయో జుట్లు, ఎక్కడైతే మీకు ఇబ్బందిగా పెడుతుందో, మీకు మేకప్ వేసుకుంటే ఆ మేకప్ కూడా ఆ లేయర్ అనుకోకుండా ఉండటం, అలానే మీకు ఏమన్నా కానీ మీకు ఆ క్రీమ్స్ పెడుతున్నప్పుడు ఆ క్రీమ్స్ మీకు ఇబ్బంది పెట్టడం, ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫస్ట్ అక్కడ నలుపుగా కనిపించటం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టే మనం ఈ లేజర్స్ అనేటివి చేస్తామన్నమాట. సో ఈ లేజర్స్ అనేది మనం చేసినప్పుడు ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే మల్టిపుల్ సెషన్స్ ఉంటాయండి. మొదటి 3 సెషన్స్ నెలకొకసారి చేస్తారండి. నెలకొకసారి చేసినప్పుడు మీకు ఆ జుట్లు అనేటివి సన్నటం అవటం మొదలెడుతుంది. అలానే జుట్లు వెనక్కి రావటం అనేది కూడా స్లోగా అవుతుంది. ఈ జుట్లు వెనక్కి స్లోగా అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే జుట్లు పూర్తిగా పెరిగినప్పుడే మాత్రమే ఇంకో సెషన్ కానీ వస్తారన్నమాట. సో ఇలా మనము జుట్లకి హెయిర్ రిమూవల్ లేజర్స్ చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో మీకు ఒకవేళ అవాంఛిత రోమాలు ఉన్నాయి అని అంటే మొదటి అడుగు మీరు చేయాల్సింది మా దగ్గరకు వచ్చి లేజర్స్ మొదలెట్టడం. అలానే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ హార్మోనల్ ఇష్యూస్ అనే దానికి మీరు చూసుకోవాల్సిన అవసరం ఎలా ఉంటుంది అని అంటే మీరు అల్ట్రాసౌండ్ చేసుకోవటం,
అలానే మీకు ఇతరత్ర ఈ రక్త పరీక్షలు ఉంటాయి అన్నమాట. FSH, LH, DHES, అలానే DHES తర్వాత DHEA, అలానే మీకు ఇతరత్ర ప్రోలాక్టిన్ హార్మోన్స్ ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రక్త పరీక్షలు అనేది ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి ఇద్దాం, రేపు వెళ్ళి ఇచ్చేద్దాం, ఇలా ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది అని అంటే కాదండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, మీరు రక్త పరీక్షలు అనేది 2వ రోజు నుంచి 5వ రోజు వరకు మీకు నెలసరి అవుతున్న సమయంలో మీరు 2వ రోజు నుంచి 5వ రోజు వరకు మీరు ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ 12 గంటల ఫాస్టింగ్ ఉదయం 8 నుంచి 10 లోపల మీరు ఎక్కడైనా మంచి ల్యాబ్లో ఇవ్వాలండి. చిన్న చితకా ల్యాబ్లో ల్యాబ్ ఇన్ఛార్జీలు పెట్టే సంతకాలు పెట్టే ల్యాబ్లలో ఇవ్వకూడదు. మంచి ల్యాబ్స్లో ఇస్తే వాళ్ళు ఆ శాంపిల్ని అనలైజ్ చేసి రిపోర్ట్స్ ఇస్తే దానికి హార్మోనల్ ఇష్యూ ఉందని మనకు తెలిస్తే దానికి హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళకి సహజంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకున్నా రిసెప్టార్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాంతో కూడా ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పంపిస్తే హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు. అమ్మో హార్మోనల్ ట్రీట్మెంట్సా, 17 ఏళ్ల వయసుకే, 18 ఏళ్ల వయసుకే, 22 ఏళ్ల వయసుకి నేను హార్మోనల్ పిల్స్ తీసుకోవాలా, అవసరమా నాకు ఇవి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. నేను 2 ఆప్షన్స్ చెప్తానండి వీళ్ళకి. హార్మోనల్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటున్నప్పుడు మీకు 10 సెషన్స్ ఎవరికైతే సహజంగా జనరల్ పాపులేషన్లో ఎవరికైతే అవసరం పడుతుందో మీకు ఒక 2 నుంచి 4 సెషన్లు ఎక్కువ అవసరం పడుతుందండి. సో మీరు 2 నుంచి 4 సెషన్లు ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ట్యాబ్లెట్స్, హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ అలానే లేజర్ కంటిన్యూ చేస్తే మీకు జుట్లు అనేది తగ్గుతుంది. 95 to 99% మా దగ్గర వచ్చే క్లయింట్స్ ఆడవాళ్ళకి నేను క్లియర్గా చెప్పిన దానికి వాళ్ళు సహజంగా చూస్ చేసుకునే ఆప్షన్ మేము హార్మోనల్ గురించి అని మేము తెలుసుకుంటామండి, కానీ హార్మోనల్ ట్రీట్మెంట్ లేకుండా మేము లేజర్స్ కంటిన్యూ చేస్తాము అని చెప్తారు. సో మీరు లేజర్ ట్రీట్మెంట్స్ అనేది కంపల్సరీ అండి. హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకున్నా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటేనే అవాంఛిత రోమాలు అనేది తగ్గటం జరుగుతుంది. ఇంకో రకమైన ట్రీట్మెంట్స్ తోటి ఏదైనా జరుగుతుంది అని అంటే ఎలాంటిది ఉండదండి. కొత్తగా స్కిన్సీ ఇలాంటివన్నీ వస్తున్నాయండి. ఇలాంటి స్కిన్సీ లేజర్ హెయిర్ రిమూవల్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తానండి. అవి తక్కువ ధరలో చెప్తారు కానీ అవి సరైన మెషిన్స్ కావు. వాటితో బర్న్స్ అయ్యి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అయ్యి వాటితోటి మా దగ్గరకు వస్తున్న వాళ్ళు చాలామంది అనేకమవుతున్నారు. అయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటనంటే, మీరు ఈ లేజర్స్ అనేది మా దగ్గరికి ఎందుకు రావాలి, మా దగ్గర ఏముందంత తేడా అనేది మీరు తెలుసుకోవాలి. ఏవైతే చైనీస్ మెషిన్స్ ఉంటాయో, కొరియన్ మెషిన్స్ ఉంటాయో వాటి కంటే చాలా అడ్వాన్స్డ్ అయిన టెక్నాలజీ నేను మీకు తీసుకొచ్చానండి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నై కంటే ముందు హైదరాబాద్లో మేము తీసుకొచ్చాము. ఇది హైదరాబాద్లో మేము తీసుకొచ్చినప్పుడు మేము ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ అనే టెక్నాలజీ తోటి మేము ఇది చేస్తున్నామండి. ఇది ఒరిజినల్ ట్రిపుల్ వేవ్ లెంత్ అండి. ఒరిజినల్ ట్రిపుల్ వేవ్ లెంత్ అనే దాంతో మీకు లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేసినప్పుడు మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ట్రిపుల్ వేవ్ లెంత్ అనే దాంతో అడ్వాంటేజ్ ఏంటని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ట్రిపుల్ వేవ్ లెంత్ తోటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు 3 లెవెల్స్లో ఏవైతే హెయిర్ ఫాలికల్ ఉంటుందో దాని ప్రకారంగా అది టార్గెట్ చేసి అన్ని రకాలైన జుట్లు, సన్నగున్న జుట్లు, లావుగున్న జుట్లు, గట్టిగున్న జుట్లు, మొండిగున్న జుట్లు, వీటన్నిటినీ కూడా గట్టిగా ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ గట్టిగా ఉన్న జుట్లకి మీకు ఇబ్బందిగా ఉండేదానికి మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, మీరు ఈ ట్రీట్మెంట్లు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటే, మేము చెప్పిన సమయానికి మీరు చేయించుకుంటూ ఉంటే చక్కటి రిజల్ట్స్ అనేటివి మీ సొంతం అవుతుంది. సో ఈ లేజర్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. చాలామంది ఆడవాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారండి. ఇక్కడి నుంచి ఇంత లేయర్ వరకు వాళ్ళకి జుట్లు అనేటివి ఉంటాయండి. ఈ జుట్లు ఉన్న వాళ్ళకి ఎన్నో సంవత్సరాల పట్టు వాళ్ళు నాకు అసలు ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సింగ్ థ్రెడింగే చేయించుకుంటాను, లేజర్ అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటారు. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చండి. పెయిన్ ఉంటుందా అని అంటే పెయిన్ ఉండదండి. లేజర్స్ తోటి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సేఫ్టీ పారామౌంట్ అండి. ఓన్లీ ప్రెగ్నెన్సీలో మేము చేయము తప్ప మిగతా వాళ్ళందరిలో చేస్తాం. 12 ఏళ్ళ వయసున్న, 14 ఏళ్ళ వయసున్న, 16 ఏళ్ళ వయసున్న మీరు చెప్తే నమ్మరు కానీ 60 ఏళ్ళ వయసున్న, 65 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. చాలామంది అండి, నేను మీకు చెప్తాను, నాకే ఆశ్చర్యం వేస్తుంది, నాకే ఇన్స్పిరేషన్గా మారుతుంది.
ఎందుకనంటే ఈ మధ్యకాలంలో నేను గమనిస్తుంది ఏంటనంటే 60 ఏళ్ళు ఉన్నా కానీ 70 ఏళ్ళు ఉన్నా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ చర్మాన్ని వాళ్ళు మంచిగా చూసుకోవాలనే కుతూహలం తపన అనేది ఉంటుందండి. మేమేదో మెరిసిపోయే చర్మాన్ని ఇలా చేయాలని కాదండి. మొన్న నా దగ్గర ఒక 70 ఏళ్ళ ఆవిడ వచ్చారు మంచిగా కనిపించాలని చెప్పి. వాళ్ళకి సింపుల్గా ఒక ప్రొసీజర్ చేస్తున్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు ఒక 80 ఏళ్ళ ఒక అతను వచ్చి చక్కగా 60 ఏళ్ళ అతను కనిపించారు. ఆయన చక్కగా ఆయనతో నేను ఒక ఫోటో కూడా దిగాను. అసలుకి ఎంత ఆశ్చర్యం వేసిందనంటే ఈ వయసులో కూడా వాళ్ళు చక్కగా కనిపించాలని కోరుకుంటున్నారని. అలానే చాలామంది వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వంత చర్మానికి వాళ్ళు చక్కగా కనిపించాలని కోరుకోవటం ఎటువంటి తప్పు కాదండి. ఆడవాళ్ళకి సన్నగా మంచిగా స్మూత్గా చర్మం ఉండేటట్టుగా మంచిగా సాఫ్ట్గా జుట్టు లేని చర్మం అనేది కోరుకునేది సహజం. అది మీకు జుట్లు గనక అవాంఛిత రోమాలు గనక శరీరంలో ఏ భాగమైనా కానీ మీకు ఇబ్బందిగా ఉందనంటే మా దగ్గరికి రావచ్చండి. లేడీ టెక్నీషియన్స్, లేడీ డర్మటాలజిస్టే మీకు ప్రొసీజర్ చేస్తారు. మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి మీకు ఈ లేజర్స్ తోటి సొంతం అవుతుందండి. సో ఈ చర్మాలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటనంటే మీరు అధైర్యపడకండి. ఎన్నో హార్డ్ కేసెస్, టఫ్ కేసెస్ని కూడా మేము డీల్ చేసామండి. చక్కటి రిజల్ట్స్ అనేటివి మేము తెచ్చుకోగలిగాం. మీరు మా దగ్గర ఉన్న అడ్వాన్స్ లేజర్స్ని యూస్ చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి మీరు తెచ్చుకోవచ్చు. సో దీని గురించి నేను మీకు వివరించానండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు చక్కటి హెయిర్ రిమూవల్ లేజర్స్ అనేది మీకు చేసి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. ఎవరికైనా కానీ అవాంఛిత రోమాలు ఎంత ఉన్నా కానీ, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, శరీరంలో ఎక్కడ ఉన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియోస్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చండి. అలానే అవేర్నెస్ వీడియోస్ కోసమని మీరు తప్పకుండా మా వీడియోస్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. అన్ని వీడియోస్ మీకు వస్తాయి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.